శ్రీవారి భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారం మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని అద్భుతమైన మీకు తెలియని రహస్యాలను తెలుసుకోబోతున్నాం. గోవిందా గోవిందా అంటూ లక్షలాది మంది భక్తులు ఎందుకు శ్రీవారిని ఆ నామంతో పిలుస్తారు? స్వామివారి గడ్డంపై ఎప్పుడు పచ్చకర్పూరం ఎందుకు ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు గోవింద అనే నామం శ్రీవారికి ఎలా వచ్చింది? దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బృందావనంలో నివసిస్తున్నప్పుడు గోవులను, గోపాలకులను, గోపికలను ఇంద్రుడు కోపం నుండి రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తాడు. ఆ సమయంలో గోపికలు ఆశ్చర్యంతో గోవులను రక్షించినవాడా అని అర్థం వచ్చేలా గోవిందా గోవిందా అంటూ కీర్తించారు. ఆ గోవిందుడే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమల కొండపై వెలిసాడని భక్తులు నమ్ముతారు. అందుకే శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మన కష్టాలు తీర్చమని, పాపాలు పోగొట్టమని కోరుకుంటూ ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, ఆపదమొక్కులవాడ గోవింద అంటూ లక్షలాది మంది భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ నామస్మరణతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది, భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అని ప్రగాఢ విశ్వాసం. తిరుమల శ్రీవారి విగ్రహాన్ని ఎప్పుడైనా గమనించారా? స్వామివారి గడ్డంపై ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని పూసి ఉంటారు. అదే పచ్చకర్పూరం. దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అనంతాళ్వారు అనే శ్రీవారి పరమభక్తుడు తిరుమల కొండపై స్వామివారి సేవలో తరించిపోయేవారు. ఒకసారి బాలుడి రూపంలో ఉన్న శ్రీవారు అనంతాళ్వారు తోటలో ఆడుకుంటూ ఉండగా అనంతాళ్వారుకు కోపం వచ్చి గుణపంతో ఆ బాలుడిని కొట్టారట. అలా కొట్టినప్పుడు ఆ గుణపం తగిలి శ్రీవారి గడ్డానికి గాయమైందంట. ఆ రోజు నుండి స్వామివారి గడ్డానికి గాయం మానడానికి మరియు చలువ చేయడానికి పచ్చకర్పూరాన్ని పూయడం ఆనవాయితీగా మారింది. ఈ గాయం ఎప్పటికీ కనిపిస్తుంది అని అందుకే నిత్యం పచ్చకర్పూరాన్ని పూస్తారని చెబుతారు. తిరుమల ఆలయం ముందు మహాద్వారానికి కుడివైపున ఆ గుణపం ఇప్పటికీ ఉంటుందని ప్రతీతి. ఇది స్వామివారి భక్తుల పట్ల ఎంత కరుణ చూపిస్తారో చెప్పడానికి ఒక నిదర్శనం. తిరుమల శ్రీవారి ఆలయంలో పూజలు, కైంకర్యాలు నిర్వహించేది కేవలం పురుషులే. దీనికి అనేక కారణాలు చెబుతారు. ఒకటి, ఆలయంలో పాటించే కఠినమైన నియమాలు, క్రమశిక్షణ. రెండు, ఆగమ శాస్త్రాల ప్రకారం దేవతామూర్తులు ఆరాధనలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. మహిళలు కొన్ని సందర్భాల్లో ఆలయ ప్రవేశానికి, పూజలకు దూరంగా ఉంటారు కాబట్టి నిరంతరాయంగా సేవలు అందించడానికి పురుషులే నియమించబడతారు. ఇది కాలక్రమేణా ఏర్పడిన ఒక సాంప్రదాయంగా కఠినమైన నియమాలకు అనుగుణంగా కొనసాగుతుంది. తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించడం ఒక ప్రధాన మొక్కుబడి. కానీ స్వామివారి విగ్రహానికి అసలు వెంట్రుకలు ఉంటాయా? వాటికి క్షవరం చేస్తారా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి శ్రీవారి విగ్రహానికి అసలైన వెంట్రుకలు ఉన్నాయని, అవి ఎప్పుడూ చిక్కుపడకుండా మెరిసిపోతూ ఉంటాయని నమ్ముతారు. అందుకే స్వామివారికి క్షవరం చేయరు. ఇది స్వామివారి మహిమల్లో ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు. భక్తులు సమర్పించే తలనీలాలను స్వామివారు తమ శరీరంలో భాగం చేసుకుంటారని, వారి మొక్కులను స్వీకరిస్తారని ప్రతీతి. తిరుమల శ్రీవారి విగ్రహం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామందికి అది నిలువెత్తు విగ్రహమా లేక మరేదైనానా అని అనుమానం ఉంటుంది.
నిజానికి శ్రీవారి మూల విరాట్టు ఒకే నల్లరాతితో చెక్కబడిన నిలువెత్తు విగ్రహం. దీనిని తయారు చేయడంలో వాడిన శిల్పకళా నైపుణ్యం అద్భుతం. ఈ విగ్రహాన్ని చెక్కేటప్పుడు శిల్పులకు ఒక ప్రత్యేకమైన ధ్వనిని విన్నారని, ఆ ధ్వని వినిపించిన ప్రదేశం నుంచే ఈ విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించారని చెబుతారు. విగ్రహం స్వయంభూ అని కూడా కొందరు నమ్ముతారు. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 365 రోజులు 24 గంటలు చెమట పట్టినట్టుగా ఉంటుందని, అందుకే అర్చకులు తరచుగా ఆ చెమటను వస్త్రంతో తుడిచి పచ్చకర్పూరాన్ని పూస్తారని చెబుతారు. ఈ విగ్రహం నుంచి వెలువడే దివ్యశక్తిని అనుభూతి చెందడానికి భక్తులు తరచుగా తిరుమల దర్శనానికి వస్తూ ఉంటారు. తిరుమలలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అయితే శ్రీవారికి ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. కానీ తిరుమలలో స్వామివారికి నిత్యం జరిగే పూజలు, కైంకర్యాలు, వేడుకలు, అలంకరణలు అన్నీ కూడా ఒక బ్రహ్మోత్సవంతో సమానమని చెబుతారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమం ఒక పండుగలాగానే భావిస్తారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాలు, అలంకరణలు, వస్త్రాలు అన్నీ కూడా ఎంతో శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. అందుకే తిరుమలకు ఎప్పుడొచ్చినా ప్రతి భక్తుడికి ఒక పండుగ వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. చూశారుగా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎన్ని అద్భుతమైన రహస్యాలు ఉన్నాయో. ఈ రహస్యాలు, ఈ కథలు శ్రీవారి పట్ల మన భక్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను. గోవింద అనే నామం వెనుక ఉన్న చరిత్ర, స్వామివారి గడ్డం వెనుక ఉన్న కథ, నిత్యం జరిగే బ్రహ్మోత్సవాలు ఇవన్నీ శ్రీవారి లీలల్లో భాగమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. జై గోవింద, జై శ్రీనివాస.